శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారికి నా నమస్కారాలు గురువుగారు. నవ నవరాత్రులు అనేవి బాగా జరిగాయి గురువుగారు. ఇగ చిన్న చిన్న ఇబ్బందులనేవి అమ్మవారు చూసుకుంది గురువుగారు. అయన్నీ రాకుండా నే ముందు నేను మనసుగా నేను ముందు అనుకుంటాను గురువుగారు. అమ్మ నేను చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే నవరాత్రులు నేను చేసుకోవాలమ్మా. ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరు చూసుకోమ్మా అనుకుంటాను. అమ్మవారు అలాగే చేస్తారు గురువుగారు. నేను ఈ 4 నవరాత్రులు కూడా సేమ్ అలాగే అమ్మవారిని అలాగే అనుకున్నాను. 4 చేసుకోగలిగాను గురువుగారు. ఫస్ట్ నవరాత్రులనేది కొంచెం భయపడ్డాను. సెకండ్‌కి కొంచెం అలవాటయిపోయింది. అంటే ఫస్ట్ అంటే ఎలా చేయాలా ఏంటి అనుభవం లేదు గదా! ఫస్ట్ చేసుకున్నాక కొంచెం అనుభవం అనేది వచ్చింది గురువుగారు. ఇంగా సెకండు అంటే ప్రాసెస్ అదే కొంచెం చేంజెస్ ఉంటాయి. అలా కంటిన్యూ చేసుకుంటా సెకండ్, థర్డ్, ఫోర్త్ చేసుకోగలిగాను గురువుగారు. మనకి అనుభవాలంటేనే అమ్మవారు మనం అంటే గురువుగారిచ్చే టయానికి మనం అంటే గణపతి పూజ చేసుకుంటాము. అన్నీ చేసుకుంటాం గురువుగారు. అమ్మ మనకి ఎలాంటి రూపంలో సందేశిస్తదో మనకు తెలీదు. మనం జపం చేసేదాన్ని బట్టి అమ్మ ఒక్కోసారి అమ్మవారే ప్రత్యక్షమైనట్టు ఒక రూపంలో ఒక అంటే మనిషి రూపంలో ఏదో ఒక రూపంలో కానొస్తూ ఉంటారు. అలా నాకు జరిగాయి గురువుగారు. చేసుకున్నాను గురువుగారు. ఈ మిగతా నవరాత్రులతో పోల్చుకుంటే ఈ నవరాత్రులు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి గదమ్మా! అన్ని విషయాలలో గూడా. అంటే నైవేద్యాల విషయం అవ్వచ్చు, మీరు చేసిన విధానాలు అవ్వచ్చు, అన్నీ గూడా ఒక్కొక్క దాని గురించి చెప్పండి. మీరు అవి చేయటం వల్ల మీకేం లాభం అనిపించింది? అంటే ఇప్పుడు నైవేద్యాలు కొన్ని కొన్ని ఇచ్చాం. మొలకలని, అవని ఆహ్, గురువుగారు నేను ఫస్ట్ డే నైవేద్యం అంటే నేను మొలకలు పెట్టాను గురువుగారు. మొలకలు గూడా మేము అంటే హస్బెండ్ అండ్ వైఫ్ షేర్ చేసుకున్నాం. కానీ మన డైజెషన్ ఫ్రీ అవుతది మెయిన్ మొలకలు తినటం వల్ల బాడీకి. మనం ఎప్పుడు అన్‌హెల్తీ ఫుడ్ అంటే ఆయిల్ తింటాం. కానీ ఈ మొలకలనేది బాడీకి చాలా హెల్తీ ఇచ్చాయి. అండ్ బీరకాయ నైవేద్యం గూడా చెప్పారు. ఆ బీరకాయ నైవేద్యం గూడా చాలా బావుంది గురువుగారు. అంటే కొంచెం అంటే కొంత అంటే డిఫరెంట్‌గా ఉంది. కొంచెం అంటే అలవాటు లేదు కదా! అంటే అమ్మవారికి నైవేద్యం ఇచ్చింది మనం ఎలాంటి వేస్ట్ చేయకూడదనేది దాంతో మొత్తం తిన్నాం గురువుగారు. కానీ బాడీకి చాలా అంటే బీరకాయ గూడా పీచు పదార్థం గురువుగారు. ఇది కీర దోసకాయ గూడా పీచు పదార్థం కాబట్టి మనకి డైజెషన్ ఫార్మ్ అవుతది గురువుగారు. అండ్ అంటే రసం చెప్పారు. రసం కూడా మంచి అంటే కోల్డ్ టైమ్ గో అంటే ఫీవర్ టైమ్‌లో అలాంటి టైమ్‌లో అయితే రసమే ఎక్కువ ఫుడ్ అంటే పెట్టమని అంటారు. కానీ రసం గూడా చేశాను గురువుగారు. అండ్ బెల్లం పానకం చెప్పారు కదా గురువుగారు. బెల్లం పానకం అనేది మన కోకోనట్ వాటర్ కొంచెం తాగగానే ఎలా అనిపిస్తాయి? డిఫరెంట్‌గా ఇంక తాగలేంలే అనుకుంటాం. కానీ మీరు చెప్పిన ప్రాసెస్ వల్ల కోకోనట్ వాటర్ కూడా అంటే నేను చాలా క్వాంటిటీ చాలా తక్కువ తాగుతాను. కానీ ఇక్కడ మొత్తం తాగాలనిపించింది గురువుగారు. దాంట్లో బెల్లం అయితేమి, మనకి అదే మిరియాలు ప్లస్ పచ్చి కర్పూరం వేసి దంచి చేయమన్నారు కదా! చాలా బావుంది గురుగారు. అది పానకం చాలా టేస్ట్ గూడా వచ్చింది గురుగారు. అండ్ మళ్ళీ ఈ నైవేద్యాలయితే అన్నీ చేశాను గురుగారు. అండ్ దోసకాయ స్వీట్ కూడా చెప్పారు. దోసకాయ స్వీటు నేనెప్పుడు అంటే ఇలా స్వీట్ ఇలా గూడా ఉంటదని ఎప్పుడు అనుకోలేదు. కానీ బెల్లం పాకం పట్టి దోసకాయ స్వీట్ చేశాను. కానీ దోసకాయలో అంటే ఎక్కువ టైం ఉంటే దోసకాయలో వాటర్ ఫార్మ్ అవుతాయి. అయి మనం చూసుకొని ఎర్లీగా తినాలి. అలా తింటే చాలా బావుంది. ఆ స్వీట్ గూడా చాలా బాడీకి చాలా మంచి అనిపిచ్చింది గూడా. తర్వాత వేప నూనె ఒకటిచ్చాం. తర్వాత షాంపూ సంబంధించింది ఒకటిచ్చాం. అయి ఎలా ఉన్నాయసల? వేప నూనంటే అంటే అది ఎక్కువ జిడ్డుగా ఉంటది గురుగా. కానీ పెట్టుకుంటే గాని చాలా బావుంటది. అండ్ మనం అంటే హెయిర్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా గూడా అది రిమూవ్ చేస్తది గురు. వేప నూనెను గూడా ఇప్పుడు మనకి కొత్తగా పొలానికి గూడా యూజ్ చేస్తారు. దాంట్లో ఎంత బ్యాక్టీరియాలంటే దేన్నైనా వైరస్ చంపగల అంత దాంట్లో పోషక నిలువలున్నాయి గాబట్టి వేప నూననేది చాలా ఉపయోగపడుతది గురువుగారు. అండ్ ఇది కుంకుడుకాయ ప్లస్ మనకి వట్టి వేరు ప్లస్ ఇంకోటి ఇది బిర్యానీ ఆకు
అండ్ ఇది సీకాయ. కానీ ఇది ఈ అంటే ఇలా యూజ్ చేస్తే గాని హెయిర్ ఫాల్ అవుతా అనే వాళ్ళ దగ్గరికి చాలా కంట్రోల్ అవుతది గదా! కానీ కంటిన్యూ‌గా ఓపికగా ఇవన్నీ చేసుకోవాలి. కానీ వాటిది హెడ్ బాత్ చేస్తే మనకి ఎలా అంటే మైండ్ ఫ్రీ అయిపోతది. ఒక షాంపూతో అలా టక్కన చేసేసి వచ్చేస్తాం అయిపోయిందనుకుంటాం గానీ, దీనివల్ల మనం హెయిర్ అంతా మసాజ్ చేసుకోగలుగుతాం. హాఫ్ అన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అలా ఎక్కువ పడతది. వీటితో మనం అలా హెడ్ బాత్ చేస్తే. కానీ హెయిర్‌కంతా మసాజ్ అయ్యి మనం చాలా ఫ్రీగా మైండ్ సెట్ గూడా చాలా ఫ్రీ అవుతది. దీనివల్ల అయితే గురుగారు. ఈ ఆయుర్వేదిక్ అనేది నేను కొంచెం బిఫోర్ యూజ్ చేస్తాను గురువుగారు. కానీ దీంట్లో కొంచెం ఇది గూడా యాడ్ చేసుకుంటారని నాకు తెలీదు గానీ, ఇప్పుడు తెలుసుకున్నాను. కానీ వీటి వల్ల ఇంప్రూవ్‌మెంట్ చాలా ఉంటది. అంటే కొంచెం లేడీస్ ఎలా ఫీల్ అవుతారు? హెయిర్ అంతా ఊడిపోతుంది. కొంచెం దాన్ని కవర్ చేసుకోవాలి. దానికి ప్రొడక్ట్స్ ఏమేమి వాడాలని అంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రొడక్ట్ ఇలా అంటే దేవుడు చెప్పిన విధంగా మనకి ఇలా ప్రాసెస్ చాలా బెనిఫిట్ ఉంటది. అండ్ ఇది చాలా అంటే అనుకుంటారు ఏదేదో కొత్తగుంది. ఎప్పుడు మేము చేయలేదు అనుకుంటాం. కానీ సరే మన మంచి కోసం చెప్పారు. మనకి తెలియనిది తెలుసుకోవడంలో తప్పేం లేదు అని అనిపించింది గురువుగారు. తర్వాత శనగపప్పు పాయసం అమ్మవారి లాస్ట్ రోజుల్లో పాయసం ఇవ్వటం జరిగింది. కొన్ని అవునవును కొన్ని గురువు. అసలెలా ఉంది? ఆ! నైవేద్యాల లిస్ట్ అవ్వచ్చు అవి. శనగపప్పు పాయసం అనేది నాకసలు ఎలా చేయాలో గాని కూడా తెలీదు. కానీ తెలుసుకొని చేశాను. కానీ దాని టేస్ట్ మాత్రం చాలా మనకెప్పుడైనా సేమియా పాయసం చేసిందా ఆ టేస్ట్ అనుకున్నా గానీ చాలా డిఫరెంట్‌గా ఉంది. భలే బావుంది గురువుగారు. నేను ఫస్ట్ టైమ్ ఆ రోజు తినటం. అమ్మవారికి నైవేద్యంగా పెట్టినది. అసలు నేను తింటుంటే ఎంత రుచి అనిపించిందో నాకు. నేను ఆశ్చర్యపోయాను. ఇంత టేస్ట్ వచ్చిందా ఇది ఎప్పుడు తినలేదా అనిపించింది గురువుగారు ఆ శనగపప్పు పాయసం అనేది. ఓకే అమ్మా. ఇప్పుడు పీఠం తరపున అసలు మీరు మొదలుపెట్టింది వారాహి నవరాత్రులు. ఆ రోజు గూడా ఏదో భయంతో చెయ్యాలా వద్దనే క్వెషన్ మార్క్‌తో వచ్చారు మీరు. అందులో ఇంట్లో గూడా కొంచెం ఇబ్బంది పరిస్థితులు మొదట్లో ఇబ్బందులతోనే వచ్చారు మీరు. అసలు అవును గురు. చేయటానికి గూడా సహకారం అవ్వచ్చు, ఇబ్బందులవ్వచ్చు. అలాంటి స్థితి నుంచి ఇప్పటికి 4 నవరాత్రులు వరుసగా కంటిన్యూయస్‌గా చేయగలిగారు. ఎలా అనిపిస్తుంది? అసలు మొదటే అసలు క్వెషన్‌తో ఉన్నవాళ్ళు ఇక్కడ 4 నవరాత్రులు పూర్తి చేయడం అనేది అది అంత సామాన్యమైన విషయం గాదు. ఇంతమందిలో గూడా మీరు ముగ్గురే చేశారు. ఎలా అనిపించింది అసలు మీరు మీ మాట చెప్పండి ఈ విషయం గురించి? ఎలా అంటే ఫస్ట్ నాకు చెప్పారండి ఇలా చేసుకుంటే బావుంటదంటే, నేను మా హస్బెండ్ ఎలా ఒప్పుకుంటారా? ఏంటి ఆయన ఎన్ని మాటలు అంటాడా భయమేసింది. ఫస్ట్ చేశాను. సరే ఇలా వారాహి నవరాత్రులని నేను చేసుకుంటానని ఒక మాట చెప్పాను. ఆయనకి గూడా ఫస్ట్ తెలీదు. ఇలా అంటే బయటవి ఇలా చెప్పుకోవడం వల్ల తెలిసిందగా సరే అని కామ్‌గున్నారు. తర్వాత నన్ను అంటే ఇలా నేను ఏదైనా పూజ చేసుకుంటున్నానంటే నాకు సరే చేసుకొని హెల్ప్‌గా ప్రోత్సహించడం గాని, దేంట్లోని హెల్ప్ చేయటం గాని, ఫస్ట్ స్టార్ట్ చేశాను. అప్పటినుంచి ఏదైనా పూజ చేసుకుంటున్నానంటే ఏమనడు గురువు. సపోర్టింగ్ ఉండేవాళ్ళు బాగా. సరే చేసుకో మంచిగా సంకల్పం చేసుకొని, మంచిగా పూజ చేసుకొని బాగా సపోర్ట్ చేసాడు. ఫస్ట్ దానికి కొంచెం అలా అయింది. సెకండు దసరా నవరాత్రులొచ్చేసరికి ఫుల్ సపోర్టొచ్చింది. అండ్ అత్తయ్య, మామయ్య గూడా నా దగ్గర ఉన్నారు గాబట్టి ఇబ్బంది లేదు. పాపని చూసుకున్నారు. అండ్ థర్డ్ దానికి అంటే ప్రతి దానికి ఇంగా చేసుకుంటానే ఉంటున్నాను గాబట్టి ఏ రోజు పర్టిక్యులర్‌గా ఒక అంటే వర్డ్ గూడా తుస్కారంగా ఏమి అనలేదు గురువుగారు. సపోర్టింగ్ అయితే బాగిచ్చారు. నేను చేసుకోగలిగాను. ప్లస్ మా హస్బెండ్ సపోర్ట్ ఉంది. అండ్ అమ్మవారి సపోర్టింగ్ ఉంది. అండ్ అంటే మీ కృప వల్ల మేము ఇయన్నీ చేసుకోగలిగాము. మాకు తెలియకపోయినా ప్రతిదీ వివరణ ఇచ్చి మేము ఇంత దూరంగా ఇలా 4 చేసుకోవాలంటే 90% మీ ప్రతిఫలం గురువుగారు. అండ్ అమ్మవారిది గూడా. ఒక ఇంట్లో సపోర్టింగ్ గూడా ఒక 10% యాడ్ అయింది. మొత్తం మీద నేను చేసుకోగలిగాను గురువుగారు. అదే గురు ఒక మ్యాజిక్ జరిగినట్టే అనిపించింది గురువుగారు. అంటే మనం ముందుకెళ్తున్న చుట్టూరు ఇంత జరుగుతున్నా వెనక చూసేసరికి అంతా మ్యాజిక్‌గానే అనిపిస్తుంది గురువుగారు. ఓకే. అమ్మవారు మనకి మనం చేయాలని సంకల్పం పెట్టుకోవాలే గాని, అమ్మవారు ఏదైనా సాధించగలరు. మన చేత ఏదైనా చేపిచ్చగలరు అని అనిపించింది గురువు. మిమ్మల్ని రిఫర్ చేసిన వాళ్ళు గూడా చేయలేకపోయారు. అంటే మీకు స ఇక్కడ పీఠం ఆ! ఉంది. ఇలా చేయమని చెప్తున్నారు. వాళ్ళు గూడా చేయలేకపోయారు. మీరు చేయగలిగారు. అవును గురువు. అంటే వాళ్ళ సపోర్ట్ కూడా నాకిచ్చారు గాబట్టి నేనిలా చేయగలిగాను గురువుగారు. నేను మెయిన్ అదే గూడా ఆహ్,
తనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి గురుగారు ఫస్ట్. మంచిదమ్మా. ఈ 4 నవరాత్రుల్లో మీకు బాగా నచ్చిన నవరాత్రి ఏంటి? ఎందుకు? నచ్చిన నవరాత్రులు అంటే అన్నీ బానే ఉన్నాయి గురుగారు. ప్రత్యేకత ఉంటుంది. 4 ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటి? ఆ ప్రత్యేకత ఏంటనేది మీరు గమనించి చెప్పండి. అంటే నేను నా వారాహి నవరాత్రులు చేసుకున్నాను. దసరా నవరాత్రులు చేసుకున్నాను గురుగారు. కానీ వన్ డే డిఫరెంట్‌లో లేతే అంటే మీకు చెప్పాను గూడా మళ్ళీ చెప్పుకోదలుచుకున్నాను. అంటే మిరాకిల్ జరిగింది గురుగారు. అంటే ఉద్వాసన అయిపోయిన దాకా మాకు సూతకం రాకుండా అమ్మవారు చేసింది గురుగారు. అవును. అప్పుడు జరిగింది. ఆ! కరెక్ట్‌గా ఆ! గంటల్లోనే, రోజుల్లో మార్నింగ్ గూడా కాదు. ఆ! మార్నింగ్ 4:30 కల్లా కంప్లీట్ చేసుకున్నాను గురుగారు. మా మామయ్య గారికి 7 కల్లా కాలొచ్చింది గురుగారు. అది ఇంగెంత అమ్మవారు 2 అవర్స్ నన్ను కాపాడిందంటే దానికి నేను చాలా మిరాకిలే గురుగారు అది. హ్మ్. అంటే అదే అంటే ఆ పర్సన్ గూడా తిరుగుతాను గురుగారు. నేను హెల్త్ ఇష్యూ వచ్చి కూడా కాదు. అది. దానికి మాత్రం అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి గురుగారు. మంచిదమ్మా. ఓకే. ఫైనల్ అని కాదు. ఇప్పుడు సాధకుల సపోర్ట్ ఎలా ఉంది? అంటే మీకు సపోర్ట్ చేసిన సాధకులు, పీఠంలో సాధకులు అంటే వాళ్ళ పాత్ర కూడా చాలా ఎక్కువుంటుంది. మొదట్లో మీరొచ్చినప్పుడు ఆయిల్ రాని దగ్గర నుంచి గుడింతాలు అన్ని దగ్గరుండి ప్రతి అడుగులో వాళ్ళు ముంచి ముందుకు తీసుకురాబట్టి మీరు మొదటి నవరాత్రి పూర్తి చేశారు. ఇంక రెండో నవరాత్రుల నుంచి అంటే మీకు ఆ భయం పోతుంది కాబట్టి మీకు పీఠం అలవాటవుతుంది కాబట్టి చేయగలిగారు. అంటే వాళ్ళ విషయంలో మీరు చెప్పగలిగిన మాట ఏమైనా ఉంటే చెప్పండి? మెయిన్ ఏం చెప్పాలంటే మనం చాలా ఓపిక లేడీస్‌కనేది అంటే ఇంట్లో కొంచెం అంటే తోటి పిల్లల వల్ల అన్‌ఈజీగా అనిపిస్తది. అది ఇది అని అనిపిస్తది. కానీ మనం కాల్ చేయగానే రెస్పాండ్ అయ్యి మనకు ఆన్సర్ ఇస్తున్నారంటే అది చాలా ఓపికే గురువుగారు. ఒక లీడరు అంటే ఉండాలి. కానీ ఒక లేడీస్‌కనేది ఎలాగుంటది ఇంట్లో ఉంటే అన్ని పనులు చూసుకోవాలంటే కొంచెం హెడేక్ అంటే కొంచెం హెల్త్ ఇష్యూ అనిపిచ్చి ఏం మాట్లాడదాం అనుకోకుండా టక్కున కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఏదైనా మనకు తెలియకపోయినా సందేశం ఇచ్చి ఒకవేళ నేను ఎత్తకపోయినా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారు వాళ్ళు. చేసి ప్రతిదీ ఇది నేను అడిగినా తను ఫస్ట్ ఇవ్వటం దీపా గారు ఇచ్చారు గురుగారు. ఎక్కువ తనకే కాల్ చేశాను. తను బాగా టైం అంటే ఓపికగానే నాకు ఆన్సర్ ఇచ్చేది. తనకు తెలియకపోయినా తెలిసిపోయినా నాకు ఆన్సర్ బాగా వివరంగా ఇచ్చేది గురువుగారు. తర్వాత మీకు మధ్యలో ఏదైనా ఇబ్బందయినప్పుడు కూడా పీఠం సపోర్ట్ ఎలా ఉంది? గురువు సపోర్ట్ అవ్వచ్చు, పీఠం తరపు నుంచి సాధకులు అవ్వచ్చు, మిగతా ఓవరాల్‌గా. ఓకే. అందరూ నాకు సపోర్టింగ్‌గానే ఉన్నారు గురుగారు. నేను టక్కున అంటే ఏమైనా సందేహాలున్నా వాళ్ళని అడగటం, వాళ్ళకి తెలియకపోయినా నేను డైరెక్ట్‌గా మిమ్మల్ని అడగటం. సపోర్టింగ్ అయితే నాకు బాగా ఉంది గురుగారు. అంటే టైం డిలే ఏమి అవ్వదు గురుగారు. మనం టక్కున అడిగామంటే మనకి ఎమ్మటే రిప్లై ఇవ్వటం గాని, ఏదైనా ఉంది ఇచ్చారు గురువుగారు. అసలు నవరాత్రులు చేయడం వల్ల ఉపయోగం ఏంటమ్మా? సాధకులకి చెప్పాలంటే కొత్త వాళ్ళకి అంటే ఏది నవరాత్రుల అనుభవం లేని వాళ్ళకి అసలు నవరాత్రులు చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు చేయాలి? మీ మాటల్లో మీరు అనుభవించిన మాటల్లో చెప్పండి. ఎందుకు చేయాలంటే గురువుగారు, అంటే ఇదొక అంటే మీరు అడిగిన క్వెషన్‌కి అంటే మనం పిల్లల్ని ఎందుకు పెంచాలి అని అనుకుంటా. అలా వేలో కొంచెం అంటే వేరియేషన్ చెప్తున్నాను. అంటే ఆ! మనం అంటే మనకు మీకర్థమైంది. మీకర్థమైంది. ఇప్పుడు మీరు చేసారు, వచ్చారు. వచ్చిన తర్వాత మీరేమేం లాభాలు పొందారంటే వాటితో కంపేర్ చేసి చెప్పగలిగినా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బయట వాళ్ళకి తెలియని వాళ్ళకవ్వచ్చు, ఏంటి అసలు చేయటం వల్ల లాభం ఏమి వచ్చిందంటే మన లాభ నష్టాలే కదా చూసుకునేది. ఆ రకంగా అడుగుతున్నానన్నమాట. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి? చేసే వల్ల లాభం ఏంటి? మనకి నవరాత్రులు చేయటం వల్ల లాభం అంటే ఏంటంటే, మనం కుటుంబాన్ని అభివృద్ధి పెంచుకోవచ్చు. మన పిల్లలకు ఆరోగ్యం బాలేకపోయినా వాళ్ళ ఆరోగ్యం అమ్మ చూసుకుంటది. మెయిన్ మనకి మనం అంటే మనం ఒక మనుషులేమో గాబట్టి మనకని ఏదో ఇష్యూ ఉంటానే ఉంటాయి, జరుగుతా ఉంటాయి. మెయిన్ పీస్ ఆఫ్ మైండ్ అంటే ప్రశాంతత ఇవన్నీ మనకి మనం ఇయన్నీ చేసుకుంటే అమ్మవారు కంపల్సరీ 100% ఇస్తారు. ఇదైతే నేను చెప్పగలుగుతాను. నిజమేనా అది ఇది అని కొంతమంది ఎలాగంటే చెప్పినా గూడా వాళ్ళు తీసుకోరు. ఆ! హ్మ్. ఎ ఇలా గూడా ఉంటారా మూర్ఖులు, వీళ్ళు ఈ భక్తితో ఏముంటారని కొంతమంది అలా అంటూ ఉంటారు. నేనసలు పట్టించుకోను.
కానీ మెయిన్ అంటే నమ్మకం ఉన్న వాళ్ళతోనైతే ఎక్కువ మాట్లాడతాను దేవుడి గురించి. వాళ్ళకి నమ్మకం లేదంటే వాళ్ళకి నేను చెప్పను. ఇలా అమ్మవారు మనకి చాలా ఇది నీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నా అమ్మవారు చూసుకుంటారు. నిదానంగా వన్ బై వన్ స్టెప్ తీసుకొని అమ్మ మనకి క్లియర్ చేస్తది. మెయిన్ నీకు ప్రశాంతత ఉంటది. మీ హస్బెండ్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఏమన్నా చెడు మార్గంలో పోతున్నా గూడా కరెక్ట్ మార్గంలో సరిదిద్దుతారు అనే నమ్మకం అయితే నాకొచ్చింది గురువుగారు. అందుకే అమ్మవారికి నేనెప్పుడు ప్రతిదీ నవరాత్రి నేను చేసుకోవాలనేది తపన నాలో ఉండేది గురు. అందుకే నేను చేసుకుంటున్నా. అమ్మవారు నాకు సపోర్టింగున్నారు. అండ్ ప్రతిదీ చేసుకున్నాను గురువుగారు. తర్వాత మొదటి నవరాత్రుల్లో ఇప్పుడు మనం కుంకుమ పూజ చేయటం అవ్వచ్చు. తర్వాత అవును. పసుపుతో అభిషేకం చేయటం అవ్వచ్చు. అసలు ఎలా అనిపించింది? చేసినప్పుడు మీకు పొందిన అనుభూతి గాని, ఆనందం గాని, బా బాధ గాని ఏమైనా ఉంటే చెప్పండి. వాటి నుండి. అనుభూతి అంటే నేను అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను. అదే పసుపు పూజ. ఆ! కుంకుమ పూజ చేసుకున్నాను. అదే కొత్త గదా! ఇప్పుడు చేయటం. ఈ నవరాత్రుల్లో చేయడం కొత్త. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అభిషేకం అవ్వచ్చు, తర్వాత కుంకుమ పూజ అవ్వచ్చు. ఎలా అనిపించింది మీకు? ఇది చాలా బావుంది గురువుగారు. మనం ఎప్పుడైనా ఇలా ఎవరన్నా అంటే మా ఇదేంది ఎక్కడైనా ఎక్కువ శ్రీశైలం వెళ్లి మనం కుంకుమ పూజ చేపించుకున్న అమ్మవారికని అని ఎక్కువ అక్కడికెళ్ళి అనుకుంటాం. కానీ మేము వెళ్ళకుండానే ఈ పీఠం తరపున మా చేత మీరే చేపిచ్చారు. మాకు చాలా మేలే చేశారు. అంటే కుంకుమ పూజ చేపించుకోవాలి అమ్మవారికెళ్ళాలి. మనం అంత దూరం వెళ్ళలేము పరిస్థితుల్లో ఉన్నప్పుడు గూడా అందరి చేత ఎప్పుడైతే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరి చేత చేయగలిగారు. ఒక్కళ్ళ చేత కాక అందరి చేత చేయగలిగారు. అది మిరాకిల్ గురుగారు. అంటే మనం ఓన్లీ టెంపుల్‌కెళ్ళి చేపించుకోవాలంటే టైం ఉండదు. కానీ ఈ నవరాత్రుల వల్ల మనకి అవకాశం మీరిచ్చారు. మేము చేసుకున్నాము. దానికి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అండ్ పసుపు పూజ గూడా చాలా అమ్మవారికి మీద పడినట్టే నాకు ఆ అనుభవం కలిగింది గురుగారు. ఆ పసుపు పూజ చేసుకున్నాను. అండ్ ఉదయాన్నే అమ్మవారు స్వీకరించినట్టు వేలిముద్ర కూడా కానొచ్చాయి గురుగారు. అండ్ నాకు ఒకరోజు జపం చేస్తుండగా గాని ఎందుకో ఏడుపొచ్చింది గురుగారు. నాకు తెలీలా ఆ రోజు నాకు ఏ బాధ అనిపియలే. మనసుకేమి అనిపియలేదు. కానీ టక్కున ఎందుకో జపం చేస్తుంటేనే ఏడుపనేది తన్నుకొనొచ్చింది గురుగారు. ఎందుకమ్మా ఇలా అని అనుకున్నాను. నాకు ఇలా ఎందుకొస్తుందనుకున్న 5 నిమిషాలు. ఇంగ తర్వాత అమ్మవారు అంతా క్లియర్ చేశారు గురువుగారు. హ్మ్. తర్వాత సారా ఎలా జరిగిందంటే ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా చేస్తున్నారు. కానీ ప్రతిది గూడా ప్రతి ఒక్కసారి గూడా కొంచెం కొత్త అనుభూతి కలుగుతూనే ఉంటది. ఈసారి ఎలా అనిపించింది అమ్మవారికి, అయ్యవారికి సార పెట్టినప్పుడు? అమ్మవారికి, అయ్యవారికి అదే మళ్ళీ మీకు ఈ విషయం ఒకటి మర్చిపోయాను. అంటే మా హస్బెండ్ వేరే ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్లారు. కానీ అదే టయానికి వస్తారో రారో అనుకున్నాను. కానీ మనకి మంగళవారం వచ్చేసరికి అది పోస్ట్‌పోన్ అయ్యి అదే ఉద్వాసన ఫినిష్ చేసుకోలేదు. కానీ ఆ రోజు మార్నింగే వచ్చారు. మేమిద్దరం చేసుకోగలిగాం గురుగారు. అమ్మవారికి సారీ ఇచ్చుకొని ఓకే. నేను తనుండడు. నేనెలా చేసుకోవాలమ్మా అమ్మ అనుకున్నాను. కానీ అదొక మిరాకిల్ గురుగారు. ఎందుకంటే మార్నింగొచ్చారంటే ఇయాల మార్నింగొచ్చి నేను నైట్‌కల్లా అమ్మవారికి శారీ ఇచ్చుకున్నాను. అన్నీ చేసుకున్నాను. నాకు అమ్మవారు శారీ సమర్పించేది చాలా సంతోషం వేసిందమ్మా. నీ దయ నాకుండాలి అనుకున్నాను. అమ్మవారికిచ్చుకున్న అమ్మవారు గూడా అంతే తృప్తిగా నాది తీసుకుంది అని భావించుకున్నాను గురువుగారు. నాకు చాలా సంతోషంగా ఉంది. భోజనాల విషయంలో గాని అందరూ తిని మంచిగా వాళ్ళు సంతోషంగానే ఎళ్ళిపోయారు. అది నాకు చాలా బాగా అనిపించింది గురువుగారు. ఉద్వాసన ఎలా జరిగింది? అమ్మవారిని పంపించేటప్పుడు ఎలా అనిపించింది? ఉద్వాసనకి నేను మార్నింగ్ 3:30 లేచాను గురువుగారు. అన్నీ తీసుకొని కొంచెం అమ్మ దేవుడి గది క్లీన్ చేసుకున్నాను. కానీ ఉద్వాసన ఇచ్చే టయానికి నాకు తెలియని ఏదో బాధ అనిపించింది గురువుగారు. ఎప్పుడు అంటే నార్మల్‌గుండే నాకేదో కొంచెం బాధ అనిపించింది. అమ్మ ఎందుకమ్మా నేను బాధపడుతున్నాను. గు మంచిగా మీరెళ్లి మళ్ళీ వేదస్థానానికి వెళ్ళిరండి అని చెప్పుకొని అమ్మవారిని సాగనంపాను. అక్కడికి వెళ్లి లిఫ్ట్ దాకెళ్ళి అమ్మవారిని సాగనంపాను. కొంచెం నాకు అంటే చేసుకున్న నవరాత్రులు కానీ, ఈ నవరాత్రులకి కొంచెం ఆ హెల్త్ అనేది కానొచ్చింది గురువుగారు. హ్మ్. గోరింటాకు సమర్పణలో మీకేమన్నా అనుభూతులున్నాయమ్మా? గోరింటాకు అమ్మవారికి సమర్పించుకున్నాను గురువుగారు. నాకు బాగా అనిపించింది గురువుగారు. అమ్మవారు స్వీకరించినట్టే అని భావన కలిగింది గురువుగారు.
ప్రత్యేకత అంటే మనం అంటే ఒక్కో నవరాత్రులు చేసుకున్నప్పుడు ఏదో ఒకటి అంటే చిన్న చిన్న ఇబ్బందులు కామనే గానీ, అవి మన దాకా రావు గురువుగారు. నాకు తెలియవు. అయ్యో! వచ్చాయి. ఏవో ఇది సమస్య మనకిదొచ్చిందా? మనకి పోయిందా? అని గూడా నేను తర్వాత ఆలోచిస్తే గాని నాకు తెలీదు గురువుగారు. అది సమస్యలాగా వచ్చిందా మనకి అని అనిపిచ్చేది గురువుగారు. కానీ అది సమస్య నా దగ్గరికైతే ఎప్పుడు రాలేదు గురువు. అదే వాటి నుంచి అంటే అమ్మవారు ఎలాగో ఆ చూపు నా మీద ఉంది కాబట్టి ఏదైనా ప్రతిదీ నేను దాటుకొని వచ్చాను. ఈ నవరాత్రులు గూడా బాగా విజయంగా నేను చేసుకోగలిగాను.